హాయ్ వ్యూవర్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్రతారల మధ్య పోటీ అనేది సర్వసాధారణం. కొందరి విషయంలో అది కాస్త ఎక్కువ ఉంటుంది, పైగా చాలా ఆసక్తిగా కూడా ఉంటుంది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కృష్ణ, కృష్ణ శోభన్ బాబు, చిరంజీవి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. వీరు టాలీవుడ్ లో అతిపెద్ద పోటీదారులు. ఎన్నోసార్లు వీరి మూవీస్ పోటీ పడ్డం, అవి రసవత్తరంగా మారడం, కొన్నిసార్లు గొడవలు జరగటం కూడా తెలిసిందే. అయితే తెలుగు సినీ చరిత్రలో 1977లో జరిగిన ఒక మహా సమరం మాత్రం ఎప్పటికీ మరిచిపోలేరు. అలాంటి పోటీ అంతకు ముందెప్పుడూ జరగలేదు, ఆ తర్వాత కూడా జరగలేదు, ఇక ముందు చూడలేము. వివరాల్లోకెళ్తే 1976లో ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణ అనే మూవీని, సూపర్ స్టార్ కృష్ణ కురుక్షేత్రం అనే సినిమాని పోటాపోటీగా నిర్మించసాగారు. రెండు పౌరాణిక చిత్రాలు కావటం విశేషం. అప్పటికే కృష్ణ గారు తన జనరేషన్ లో నంబర్ 1 స్థానంలో ఉన్నారు. సహజంగానే ఎన్టీఆర్ గారితో కాంపిటీషన్ ఏర్పడింది. పైగా వ్యక్తిగతంగా కూడా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి వార్తల్లో ప్రముఖంగా నిలిచిన రోజులవి. ఇంకేం, ఈ రెండు సినిమాల గురించే ప్రతిరోజు ఆంధ్రదేశంలో చర్చ జరిగేది. పేపర్స్ లో ఈ సినిమాల షూటింగ్ విశేషాలు ప్రతిరోజు ఒక సీరియల్ లాగా వచ్చేవి. ఏ సినిమా విన్ అవుతుంది, ఎవరు నెగ్గుతారు, అంతటా ఇదే డిస్కషన్. దానవీర సూరకర్ణ మూవీకి ఎన్టీఆర్ అంతా తానే అయి నిర్మించారు. ఇందులో 3 క్యారెక్టర్స్ చేశారు ఎన్టీఆర్. రామకృష్ణ స్టూడియోస్ లో భారీ సెట్స్ నిర్మించారు. ఇంకో పక్క కురుక్షేత్రంలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజులు కలిసి యాక్ట్ చేయడం పెద్ద విశేషం. భారీ ఖర్చుతో రాజస్థాన్ లో కూడా ఒక షెడ్యూల్ చేశారు. రిలీజ్ టైం దగ్గర పడే కొద్దీ రెండు సినిమాల మీద విపరీతమైన హైప్ వచ్చింది. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నట్లు ఎన్టీఆర్, కృష్ణ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రాష్ట్రం మొత్తం చూపు వీటి మీదే. పక్క రాష్ట్రాల వారి దృష్టిని ఆకర్షించింది ఈ పోటీ. 1977 జనవరి 14 రిలీజ్ డేట్. అప్పటి గవర్నమెంట్ అప్రమత్తమైంది. ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగచ్చేమో అని ముందుగానే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇంటెలిజెన్స్ వారు కూడా దీని తీవ్రత గురించి గవర్నమెంట్ కి సమాచారం ఇచ్చారు. ఇక ఫ్యాన్స్ సంగతి సరే సరి, ఎనలేని ఉత్సాహంతో ఉన్నారు వాళ్ళు. చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. అలా 1977 జనవరి 14న సంక్రాంతికి ఒకే రోజు రిలీజ్ అయ్యాయి దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం. ప్రతి థియేటర్ దగ్గర భారీ డెకరేషన్. ఎవరు ఎన్ని బ్యానర్స్ కట్టారో, ఏ సినిమాకి ఎన్ని బ్యానర్స్ పడ్డాయి అనే వాటి మీద కూడా డిస్కషనే. గోడల మీద ఏ సినిమా పేరు ఎన్నిసార్లు పెయింటింగ్ వేశారు అనే దాని మీద గొడవలు. ప్రతి థియేటర్ దగ్గర జన సందోహం. 10 పండుగలు ఒకే రోజు వస్తే ఎంత సంబరంగా ఉంటుందో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉంది. ఇక సినిమాల రిజల్ట్ విషయానికొస్తే కురుక్షేత్రం సినిమాకు హెవీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి వారం 22 లక్షల షేర్ కలెక్ట్ చేసింది. మొదటి వారం 20 లక్షలు వసూలు చేసిన తొలి చిత్రం కురుక్షేత్రం. అయితే 50 రోజుల తర్వాత ఈ సినిమా గ్రాఫ్ పడిపోయి యావరేజ్ మూవీగా నిలబడింది. విశేషం ఏంటంటే కర్ణాటకలో కురుక్షేత్రం సూపర్ హిట్. ఇంకో పక్క దానవీర సూరకర్ణ ఎన్టీఆర్ గారి అద్భుతమైన నటనతో బ్లాక్ బస్టర్ అయింది. ఎన్టీఆర్ కి నటుడిగా మరింత పేరు తెచ్చిపెట్టింది. మొత్తానికి దానవీర సూరకర్ణ సినిమానే ఈ మహా సంగ్రామంలో విన్నర్ గా నిలిచింది. ఆ తర్వాత కూడా ఎన్టీఆర్, కృష్ణ మూవీస్ పోటీ పడ్డాయి. కానీ ఈ రేంజ్ పోటీ అయితే ఎప్పుడూ కాదు. వీరి మధ్య కాదు, టాలీవుడ్ లో ఆ తర్వాత నుండి ఇప్పటికీ అలాంటి పోటీ జరగలేదు, జరగదు కూడా.